నా కిచెన్ చూడండి ఎలా ఉందో. అసలు ఇలా ఉంటే నాకసలు పనే చేయబుద్ధి గాదు. ఇంకా ఎవ్రీ వీక్ నేను ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటూనే ఉంటా. ఎవ్రీడే కూడా కుక్ చేసుకోగానే కూడా నీట్‌గా పెట్టుకుంటా కిచెన్. కానీ ఆ వీక్‌లో నేను న్యూయార్క్ ఎళ్ళేసొచ్చిన. అందుకనే ఇంకా నా కిచెన్ కూడా కొంచెం మెస్సీగా అయిపోయింది. ఇంకా వీకెండ్ ఎప్పుడొస్తదా? క్లీనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలా అని ఉండే ఆ 2 డేస్ న్యూయార్క్ ఎళ్ళేసొచ్చినంక. సో, ఇంకా సాటర్‌డే మార్నింగే లేవగానే కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నా. మాది కాయిల్ స్టవ్ అన్నమాట. సో, ఎవ్రీ 2 వీక్స్‌కి ఒక్కసారి నేను సిల్వర్ ఫాయిల్ కూడా చేంజ్ చేస్తాను. అండ్ ఇంకా కబోర్డ్స్‌లో ఉన్న స్పైసెస్ కానీ, వేరే ఏ ప్యాకెట్స్ ఉన్నా కూడా మొత్తం తీసి కింద పెట్టుకున్నా. ఎందుకంటే అలా కింద తీసి పెట్టుకుంటే నాకు మధ్యలో మైండ్ చేంజ్ అయినా కూడా తప్పక అన్నీ క్లీన్ చేసుకుంటా అని ఇంకా మొత్తం తీసుకున్నా. మొత్తం ఇంకా డీప్ క్లీన్ చేసుకుంటున్నా. ఎలా అంటే ఇంక కొత్తగా హౌస్ షిఫ్ట్ చేస్తే ఎలా, ఇంక అలా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఇంకా అదే రోజు మైక్రోవేవ్ కూడా క్లీన్ చేసుకున్నా. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో, ఇంకా చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది. అండ్ ఇంకా మైక్రోవేవ్‌లో ఉన్న ప్లేట్ కూడా తీసి బయట పెట్టుకుండే. అండ్ ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని కబోర్డ్‌లో సదిరాక ఇన్ని బౌల్స్ పడ్డాయన్నమాట. ఇవన్నీ చూసాక అనిపించింది అసలుకి ఎందుకింత పని పెట్టుకున్నానని. కానీ తప్పదు కదా! ఒక్కసారి క్లీన్ చేసుకుంటే అసలుకి హార్ట్‌లో ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇంకా కిచెన్ అలా ఉంటే నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టదన్నమాట. సో, ఇంకా నేను మార్నింగ్ ఎప్పుడో 10:00కి స్టార్ట్ చేశాను బ్రష్ చేయకుండా. అండ్ ఈవినింగ్ 3 వరకు కూడా అసలు క్లీనింగ్ అయిపోలేదు. అండ్ ఫైనల్‌గా క్లీన్ అయిపోయాక ఈ వీడియో క్లిప్ అయితే సో, ఇంకా సిల్వర్ ఫాయిల్ చేంజ్ చేయడం గానీ, కౌంటర్స్ క్లీనింగ్ గానీ, కబోర్డ్స్ క్లీనింగ్ గానీ అంతా అయిపోయిందన్నమాట. అండ్ ఇంక అంతా అయిపోయాక నేనింకా ఎగ్ ఫ్రై అండ్ మజ్జిగ చారు అయితే చేశాను.